అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా కానీ సూపర్ టేస్టీగా ఉండే మిల్ మేకర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మిల్ మేకర్‌తో చేసే రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది హాట్ రైస్, చపాతీ, రోటీతో కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ఒక గ్లాసు మిల్ మేకర్‌ని తీసుకోవాలి. ఒక 6 టమాటా, ఒక 3 పచ్చిమిర్చి, ఇంకా ఒక 10 కరివేపాకు రెమ్మలు, ఇంకా ఒక ఉల్లిగడ్డ. ముందుగా ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో ఆ విధంగా ఒక మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత మనం మిల్ మేకర్‌లో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో ఇదొక 10 నిమిషాలు పడుతుంది. ఇవి అనేది కొంచెం సాఫ్ట్ అవ్వడానికి. 10 నిమిషాల తర్వాత మనం జస్ట్ వాటర్‌ని సెపరేట్ చేసి మిల్ మేకర్‌ని అంతా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మొత్తం దీనిలో ఉన్న వాటర్‌ని పిండేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అదే విధంగా మిల్ మేకర్‌ని 1 బై 1 అలా మొత్తం పిండుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా పిండుకొని సెపరేట్ చేసేసుకోవడమే. ఒకసారి అంతా పిండుకోవడం అయిపోతే అంతా ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఆయిల్ అనేది హీట్ అయిందనుకోండి, మనం ఏదైతే మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నామో ఆ మిల్ మేకర్స్ ని మొత్తం ఆ ఆయిల్‌లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఒకసారి ఇది మొత్తం ఫ్రై అయిందనుకోండి, మనం తీసి పక్కన పెట్టుకోవాలి. సో మిల్ మేకర్ ని ఇలా ఫ్రై చేయడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకే ఫ్రై చేయడం అనేది చాలా మ్యాండేటరీ. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అదే విధంగా ఒక ప్లేట్‌లోకి మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో కళాయి పెట్టుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ అనేది హీట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక ఎండుమిర్చిని వేయాలి. ఆ తర్వాత ఒక 10 కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఆనియన్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. సో ఆనియన్స్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే మనం పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత టమాటాలని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనం ఏదైతే టమాటా కట్ చేసామో వాటిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉంచుకోవాలి. సో టమాటా ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసమనే మనం ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి. ఇంట్లో ఎవరైనా వెజ్ కర్రీ అంటే బోర్ అంటారు కదా, ఈ మిల్ మేకర్ కర్రీ ట్రై చేసి ఇవ్వండి, ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ చేయమని అడుగుతారు. చూసారు కదా, టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయింది. ఈ టైంలోనే మనం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో ఇంకా ఈ మిల్ మేకర్ లో చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి ఇది చాలా హెల్దీ ఆప్షన్. సో టేస్ట్ మాత్రమే కాదు, ప్రోటీన్ రిచ్ కర్రీ కూడా. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటా మొత్తం వాటర్ ని రిలీజ్ చేస్తుంది కదా. సో ఇదే టైంలో మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మనం ఇక్కడే కారం కూడా యాడ్ చేయాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 5-10 నిమిషాలు ఉంచాలి. సో మీరు కూడా వీక్లీ వన్స్ ఈ కర్రీ అనేది ట్రై చేయండి ఇంట్లో. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటా అనేది వాటర్ మొత్తం రిలీజ్ చేస్తుంది. సో ఈ టైంలోనే మనం ఒక టీ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం, ఎందుకంటే వాటర్ వేసాం కదా, సో మొత్తం ఉడకాలి. సో 5 నిమిషాల తర్వాత చూసాం కదా, ఈ టైంలోనే మనం ఏదైతే మిల్ మేకర్ ని ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ మిల్ మేకర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఈ మిల్ మేకర్ యాడ్ చేసినాక మనం త్వరగా కలపకూడదు, కొంచెం నెమ్మదిగా కలపాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయాయి కదా. సో మనం ఫాస్ట్ గా కలపడం వల్ల అవి తునిగిపోతూ ఉంటాయి. సో స్లోగా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మిల్ మేకర్ ని మొత్తం కలుపుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎందుకంటే మనది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్ గా మనం ఈ కర్రీని రెడీ
చేసుకోవచ్చు. ఈ కర్రీ హాట్ రైస్ లేదా చపాతీతో సర్వ్ చేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.